నమస్కారం. నా పేరు వాకా మంజుల. హెవెన్ హోమ్స్ సొసైటీ 21వ వార్షికోత్సవం సందర్భంగా సేవాభారతి పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్త్రీ సాధికారత కోసం వేలాది వ్యాసాలు రాశాను. స్త్రీల సంరక్షణ కోసం ఉన్న చట్టాలను ప్రస్తావించాం. అలాగే స్త్రీల సమస్యలను, స్త్రీల భద్రత కోసం అవసరమైన కొత్త చట్టాల ఆవశ్యకతను చర్చించాం. ఎప్పటికప్పుడు సమాజంలో ఎదురయ్యే ప్రతి దుశ్చర్యకి ఖండిస్తూ వ్యాసాలు రాస్తున్నాం, ఎలుగెత్తుతున్నాం, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నాం. ఒక నిర్భయ, ఒక దిశ ఘటనలు మనకి ఎప్పుడూ మన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇంతవరకు మహిళలకి సమాజం నుంచి ఎదురయ్యే కష్టాలు, సమస్యలు అంటే భౌతిక దాడులు, లైంగిక దాడులు అని అనుకున్నాం. కానీ టెక్నాలజీ ముసుగులో కనిపించని కన్ను మహిళలను వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతోంది, వేధిస్తోంది. కాలేజీలకు వెళ్తోంది ఆ కెమెరా కన్ను, హాస్టల్స్కి వెళ్తోంది, బాత్రూముల్లోకి వెళ్తోంది, షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్లో ఉంటోంది. ఒక గుడ్లవల్లేరు ఘటనతో మనమంతా నిశ్చేష్టులమయ్యాం. అంతకంటే ముందు ట్రయల్ రూమ్స్లో కెమెరాలు, హిడెన్ కెమెరాలు ఉండటం అప్పుడప్పుడు మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. వార్తా కథనాలలో ఈ సమస్య గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఈ హిడెన్ కెమెరా సమస్యని అంత సులభంగా మనం మర్చిపోకూడదు. మనం ఇంతటితో దాన్ని వదిలేయకూడదు. ఇది ఈ సమాజం నుంచి మటుమాయం అయ్యే వరకు దీని వెంట పోరాడాలి. చట్టసభలో ఈ అంశాలు చర్చకు రావాలి. మనకి చట్టసభలో 102 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. లోక్సభలో, రాజ్యసభలో కలిసి 102 మంది ప్రజాప్రతినిధులు మహిళలు ఉండటం చిన్న నంబరేమీ కాదు. నిజానికి ఇది చాలా మంచి నంబర్. మరి వీరంతా ప్రజల సమస్య మీద చట్టసభలో చర్చించే సమయంలో మహిళల సమస్యల మీద ఎందుకు చర్చించరు? మహిళల సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వీళ్ళకి ఎందుకు ఎప్పుడు స్ఫురణకు రాదు? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిజానికి ఆవిడ స్వయంగా హిడెన్ కెమెరా బాధితురాలు. ఒక సందర్భంలో ట్రయల్ రూమ్లో డ్రెస్ మార్చుకునేటప్పుడు ఆవిడ హిడెన్ కెమెరా ఉన్నట్లు గుర్తించి ఆవేదన చెందారు. మహిళల భద్రత పట్ల ఆందోళన చెందారు. కానీ ఆమె ఆవేదన, ఆందోళన అక్కడితోనే ఆగిపోయాయి తప్ప చట్టసభలో చర్చించేదాకా వెళ్ళలేదు. అలాగే ప్రజా ఉద్యమం రూపం సంతరించుకోనూ లేదు. ఇక జయా బచ్చన్ గారైతే తన పేరులో భర్త పేరు ఉండటం సాధికారతకు విఘాతమని ఆందోళన చెందారే కానీ మహిళల సమస్యల మీద, మహిళల సాధికారత కోసం ఆవిడ ఎలుగెత్తిన, గళమెత్తిన సందర్భాలు తక్కువ. మన రాజ్యసభలో సుధామూర్తి గారు ఉన్నారు, జయా బచ్చన్ గారు. వీళ్ళందరూ కూడా సాధికార సాధనలో పైమెట్టుకు చేరిన మహిళలు. వీళ్ళందరూ కూడా మహిళల భద్రత కోసం చట్టాల ఆవశ్యకతను గుర్తించాలి. వాటి మీద వాళ్ళు పోరాడాలి. స్త్రీల భద్రత, స్పై కెమెరాలు, హిడెన్ కెమెరాల కారణంగా ఎదురవుతున్న సమస్యల గురించి ఒకే ఒక మహిళా సభ్యురాలు వంగా గీత గారు మాత్రం చట్టసభలో ప్రస్తావించారు. అలాగే ప్రతి మహిళా సభ్యురాలు ఈ విషయమై ప్రస్తావించడానికి పార్టీలకు అతీతంగా సంఘటితమై అందరూ మహిళల భద్రత కోసం చట్టాల అవసరాన్ని గుర్తించి మాట్లాడాలి. వాళ్ళంతా గళమెత్తాలి. ఒక చట్టం రూపొందే విధంగా వాళ్ళంతా కృషి చేయాలి. అలాగే చట్టం రూపొందే వరకు, దాని అమలు అయ్యే వరకు కూడా వాళ్ళు వాళ్ళ వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయాలి. అలాగే ఇప్పటి వరకు ఈ హిడెన్ కెమెరాల సమస్యను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అలాగే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ హిడెన్ కెమెరాల గురించిన ప్రస్తావించాలి, మాట్లాడాలి, చట్టాలు చేయాలి, విధి విధానాలు రూపొందించాలి. అప్పటి వరకు కూడా మన ప్రజా ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. స్త్రీల భద్రత కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.